జగన్మోహన్ రెడ్డి జూన్ 4 ఫలితాలలో దారుణంగా ఓడిపోబోతున్నాడని చెప్పి మరొక్కసారి ప్రశాంత్ కిషోర్ అయితే చెప్పడం జరిగింది. ఇక ప్రశాంత్ కిషోర్ అనగానే మనందరికీ తెలుసు 2019లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత కూడా ప్రశాంత్ కిషోర్కి చెందినటువంటి టీము జగన్మోహన్ రెడ్డికి పనిచేయడం, ఇప్పుడు కూడా ఐపాక్ ఆధ్వర్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు కూడా వెళ్ళడం జరిగింది. వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ కొంచెం ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్నప్పటికీ కూడా ఆ ప్రశాంత్ కిషోర్కి చెందినటువంటి టీమే ఈ మొత్తాన్ని కూడా డీల్ చేస్తుంది. మనందరికీ తెలుసు 2019లో ఆంధ్ర ప్రజల నాడిని పర్ఫెక్ట్గా పట్టిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. వాస్తవానికి గెలిచింది జగన్మోహన్ రెడ్డి అయినప్పటికీ కూడా ఆ రోజు గెలుపు మొత్తం కూడా ప్రశాంత్ కిషోర్దేనని చెప్పి వైసీపీ నేతలే మాట్లాడుకునే పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తినే తిండి దగ్గర నుంచి మాట్లాడే మాట వరకు అన్నీ కూడా ఆ రోజు ప్రశాంత్ కిషోర్ రాసిచ్చిన స్క్రిప్ట్లో భాగమే. అలాంటి ప్రశాంత్ కిషోర్ గత కొద్ది రోజులుగా వైసీపీ ఓడిపోబోతుందని చెప్పి అనేక పత్రికల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కానివ్వండి, లేదా వివిధ సందర్భాల్లో కానివ్వండి చెబుతూనే వచ్చాడు. తాజాగా ప్రముఖ పాత్రికేయురాలు బర్కా దత్కు ఆదివారం అయితే ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇందులో యాజ్ యూజువల్గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని అడిగిన ప్రశ్నకు మరొక్కసారి తడుముకోకుండా మొఖమాటం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోబోతున్నాడు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇటీవల ప్రశాంత్ కిషోర్ మీద కూడా విమర్శలు చేయడం చూసాం. ఏదో ప్రశాంత్ కిషోర్ ప్యాకేజీ తీసుకుని చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. దానికి ప్రశాంత్ కిషోర్ కూడా కౌంటర్ ఇచ్చాడు. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి వీటన్నిటికీ దూరంగా ఉన్నాడు కాబట్టి ఎవరికి పనిచేయటం లేదు. నిజంగా ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ప్యాకేజీకి అమ్ముడు పోయి ఇలా ఏది పడితే అది మాట్లాడితే 2019లో జగన్మోహన్ రెడ్డికి పనిచేసేవాడిని కాదు కదా. వైసీపీ నేతలను అడగండి, పోనండి ప్యాకేజ్ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఇలా అమ్ముడు పోయే వ్యక్తి ఏమో వాళ్ళలో సీనియర్ నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ కానివ్వండి, ధర్మానాన్ని కానివ్వండి, లేదా ఇతర నేతలను అడగండి, నా గురించి వాళ్ళకైతే బాగా తెలుసు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ కూడా ఒక కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. సో వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఆయన క్లియర్ కట్గా చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి నమ్మకం పోగొట్టుకున్నాడు. అయితే వాళ్ళు అది కూడా అడిగారు, మీరు ఇంత బలంగా ఎలా చెప్తారు ఓడిపోబోతున్నాడు అని అంటే 2019లో ఆంధ్ర ప్రజలని బలంగా పట్టిన వ్యక్తి. ఆంధ్ర ప్రజలు ఏ సెంటిమెంట్కి లొంగుతారు, ఏ మనోభావాలు, ఏ విషయాలు వారి మనోభావాల్ని దెబ్బతీస్తాయి, ఏ సెంటిమెంట్లు వాళ్ళు బలంగా ఉంటాయి అనే విషయాలు క్లియర్ కట్గా తెలిసినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. సో అలాంటి ప్రశాంత్ కిషోరే ఈరోజు స్వయంగా ఓడిపోతుందని చెప్తున్నారంటే దానికి రీజన్స్ ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ ఏమంటాడంటే సొంత కుటుంబం నుంచే జగన్మోహన్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత ఉంది, ఇది ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారింది, ప్రజలను కూడా ఆలోచింపజేసే విధంగా ఉందని చెప్పడం జరిగింది. 2019లో ఏంటి జగన్మోహన్ రెడ్డి బలం అంటే తన కుటుంబం మొత్తం కూడా తన కోసం కలిసి రావడం అనేది 2019లో జగన్మోహన్ రెడ్డికి బలం. 2024లో అదే కుటుంబం బలహీనంగా మారింది. తల్లి కానివ్వండి, చెల్లి కానివ్వండి, లేదా ఇంకొక సోదరు కానివ్వండి, వీరెవరూ కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. నమ్మకపోయారు. స్వయంగా సొంత కుటుంబంలోనే ఓటు వేయొద్దు అని చెబుతున్న నేపథ్యంలో ప్రజలు బలంగా ఆలోచిస్తారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో దీని ఎఫెక్ట్ అయితే బలంగా ఉండే అవకాశం ఉందని చెప్పి ప్రశాంత్ కిషోర్ దీనికి వివరణ ఇవ్వడం కూడా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ప్రభుత్వ ఉద్యోగం భర్తీ చేయాల. ఏదో సచివాలయ ఉద్యోగాలు లేకపోతే వాలంటీర్ ఉద్యోగాలు ఇవి కాకుండా జగన్మోహన్ రెడ్డి ఏపీపీఎస్సీ ద్వారా కానీ, డిఎస్సి ద్వారా కానీ, లేదా పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా కానీ ఎటువంటి పోస్టులు కూడా భర్తీ చేయలేదు. సో ఇది నిరుద్యోగ యువతలో చాలా వ్యతిరేకతను అయితే రాజేసింది. దాదాపుగా 20 లక్షల నుంచి 30 లక్షల మంది నిరుద్యోగ యువత వివిధ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నవారు. సో అది 20 లక్షలతో పాటు 20 లక్షల కుటుంబాల మీద ప్రభావం చూపుతుంది. సో ఇది కూడా ఒకటి. ఇక రెండోది జగన్మోహన్ రెడ్డి నేను పంచాను అని చెప్తున్నాడు కానీ అప్పులు తెచ్చి పంచాడు. సో చదువుకున్న వారిలో ఇది చాలా బలంగా ఉంది. ఎందుకంటే అప్పులు తెచ్చి పంచడం అనేది గొప్ప కాదు. ఈరోజు రాష్ట్రానికి ఏం పరిశ్రమ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఇంటర్వ్యూలు చేశాడు, ఇన్నిసార్లు డిబేట్లలో పాల్గొన్నాడు, ఎప్పుడూ కూడా రాష్ట్రానికి ఈ పరిశ్రమ వచ్చిందని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోలేకపోయాడు. ఎందుకంటే రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు తరిమేశారు. సో ఇది యువతలో, ఇది కూడా ఒక రకంగా యువతలో కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి బలంగా నాటుకుపోయింది. తమ పిల్లలకు భవిష్యత్తు ఉండాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, పరిశ్రమలు రావాలి. ఈ విషయం ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు.
సో ఇలా ఒకటి కాదు, రెండు కాదు అనేక విషయాలు. ఇక ధరల విషయం అత్యంతంగా ఏదైతే రూరల్ ఏరియాలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇంపాక్ట్ చేసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చినప్పటికీ కూడా ధరలు అనేవి జగన్మోహన్ రెడ్డిని బాగా ఇంపాక్ట్ చేశాయి. సరే గ్యాసు పెట్రోల్ లాంటివి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పటికీ కూడా ఆ చెత్త పన్ను కానివ్వండి, విద్యుత్ ఛార్జీలు 7-8 సార్లు పెంచడం కానివ్వండి, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచడం కానివ్వండి, ఇదే సమయంలో రహదారులు వేయకపోవడం కానివ్వండి, అలాగే రేషన్లో ఇచ్చే సరుకులను మొత్తాన్ని దాదాపు బియ్యం తప్ప ఏమి ఇచ్చే పరిస్థితి లేదు. సో రేషన్లో ఇచ్చే సరుకులు తీసేయడం కానివ్వండి, రేషన్ ధరలు కూడా పెంచడం కానివ్వండి, అలాగే నూనె దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి. దీనికి తగ్గట్టు చెత్త పన్ను వంటి అదనపు భారాలు, అలాగే గ్రీన్ ట్యాక్స్ డబుల్ త్రిబుల్ అయినటువంటి గ్రీన్ ట్యాక్స్. సో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి అనేక అంశాలు రూరల్ ఏరియాలో దెబ్బతీశాయి. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రతిబంధకాలుగా మారబోతున్నాయని చెప్పి చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. సో వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని స్ట్రాటజిస్ట్గా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయ్యాడని ఒప్పుకోవాలి. ఎందుకంటే అసలు 151 సీట్లు వస్తాయని 2019లో జగన్మోహన్ రెడ్డి కూడా అనుకోవాలి. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా 150 టార్గెట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడాల. అలాగే ఏ సర్వే కూడా గతంలో జగన్మోహన్ రెడ్డికి 150 వస్తాయని ఏ సర్వే కూడా చెప్పలా. హైయెస్ట్ 120 నుంచి 130 వరకు ఇచ్చేది తప్ప 150 ఏ సర్వే ఇవ్వాలా. ఈవెన్ సాక్షిలో కూడా ఎప్పుడు మాకు 150 వస్తాయని వాళ్ళు కూడా చెప్పుకోవాలా. బట్ ఏంటంటే ఆ రోజు వేవ్ అలా మారింది. ఎందుకు మారింది అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు కావచ్చు, ఒక్క అవకాశం కావచ్చు, రాజశేఖర రెడ్డి కొడుకుగా ఒకసారి చూద్దామని కావచ్చు, రకరకాల కారణాలు ఉన్నాయి. సో చంద్రబాబుకి ఎందుకు ఓటు వేయలేదు అంటే స్పెసిఫిక్ రీజన్ లేదు. బట్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేశారు అంటే ఆ రోజు నిరుద్యోగులు ఓటు వేయడానికి ఉద్యోగాలు ఆశ చూపాడు. 2.4 లక్షల ఉద్యోగాలు. అలాగే నవరత్న పథకాలు పేద ప్రజలకు ఆశ చూపాడు. సో వీటి వల్ల ఏంటంటే తమ జీవన విధానం మారుతుందని ఒక ఆశతో ఓటేశారు. అన్నిటికీ మించి ఒక్క అవకాశం అనేది కీలకంగా పనిచేసింది. ఈవెన్ సెంటిమెంట్, తల్లి చెల్లి కూడా బయటికి రావటం, తండ్రి లేని పిల్లవాడిగా ప్రజల్లోకి బలంగా వెళ్ళటం, సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి బలంగా కలిసి వచ్చిన అంశాలు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా రివర్స్ అయ్యాయి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తన చేజేతులారా చేసుకున్న పరిపాలన ఇది. ఎప్పుడైతే ప్రజావేదిక, అది ప్రభుత్వ ధనంతో అంటే ప్రజల ధనంతో కట్టినటువంటి ఒక ప్రజావేదికను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పడగొట్టాడో ఆ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి పతనం స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి ఏం కట్టాడు అంటే ఈ రోజులో మనం ఏం చెప్పలేం, కానీ ఏం పడగొట్టాడు అంటే మనం అనేకం చెప్పొచ్చు. రోజ్ వెల్డింగ్లో ప్రజలు ఇళ్ళు కూడగొట్టడం కానివ్వండి, ప్రజావేదిక కానివ్వండి, టీడీపీ నేతల ఇళ్ళు కూడగొట్టడం కానివ్వండి, టీడీపీ ఆఫీసుల మీద దాడులు కానివ్వండి, అబ్బో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేకం చెప్పొచ్చు. అంటే డెవలప్మెంట్ ఏంటంటే మనం చెప్పలేం, కానీ ఏమి ధ్వంసం చేశాడంటే మనం చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తీవ్ర ప్రతిబంధకాలుగా ఉన్నాయని చెప్పి ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ అనేక సందర్భాల్లో చెప్పాడు. తాజాగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోబోతున్నాడు. ఆయన మరి అడిగారు, మరి ఆయన ఇంకా గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి మన మీ ఐప్యాక్కు చెందినటువంటి ఒక టీంతో మాట్లాడుతూ చెప్పాడు కదా. అంటే ఈ దేశంలో ఏ పార్టీ నాయకుడు కూడా మేము ఓడిపోతామని ఫలితాలకు ముందు అంగీకరించడు. సో అది ఎక్కడైనా జరిగేదే. పక్కన కేసీఆర్ కూడా చూడండి, తెలంగాణలో మేము ఖచ్చితంగా గెలుస్తున్నామని చెప్పారు. బట్ ఏం జరిగింది? సో అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. టీడీపీ గెలుస్తుందని కూడా చెప్తుంది, అలాగే వైసీపీ గెలుస్తున్నామని ఇద్దరు చెప్తున్నారు. సో కాకపోతే గెలిచేది ఒక్కరే. అంటే ఫలితాలు మీరు ఇంకా ఆలోచిస్తే 4-5 రౌండ్లలో ఫలితాలు క్లారిటీ వచ్చిన తర్వాత కూడా చివరి రౌండ్లలో మేము పుంజుకుని ముందుకు వస్తామని చెప్పిన నేతలు కూడా చాలామంది ఉన్నారు. సో ఇది ప్రజాస్వామ్యం, ఇదంతా కామన్, ఎవరు కూడా అంగీకరించారని చెప్పి అదే ప్రశాంత్ కిషోర్ చెప్పిన పరిస్థితి. సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి మరొక దారుణ ఓటమిని, అంటే మరొక అంటే ఆల్రెడీ 2014లో చూసిన ఆ ఓటమి కంటే కూడా దారుణ ఓటమిని చూడబోతున్నాడు అనేది ప్రశాంత్ కిషోర్ మాటలను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది.